అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 10 విందాం. చాలాసేపటి దాకా అక్కడే ఉండి తర్వాత ఆర్తిని గుడికి తీసుకెళ్లాడు రవి. ఆర్తి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని ఇంతలా తనపై అభిమానం చూపిస్తున్న రవిని తన నుండి ఎప్పటికీ దూరం చేయదు దేవుడా అనుకుంది మనసులో. అలా తిరిగి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయింది. ఆర్తి వాళ్ళమ్మ భోజనం చేయమని అడగడంతో రవి అక్కడే తినేసి ఇక వెళ్తానా ఆంటీ, సాయంత్రం ఊరెళ్ళాలి కదా, లగేజ్ కూడా సర్దుకోలేదు. అన్నట్లు మీ లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అని అడిగాడు. ఎక్కడ బాబు, ఇంకా లేదు, ఇప్పుడు సర్దుకోవాలి మేం కూడా అందావిడ. లగేజ్ సర్దుతుందన్న మాటే గాని ధ్యాసంతా ఫోన్ మీదే ఉంది ఆర్తికి. ఫ్రెండ్స్ అందరూ విష్ చేశారు, కానీ తన కళ్ళు మాత్రం చరణ్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాయి. అందరికంటే ముందు ప్రేమించిన వాడే విష్ చేయాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. కానీ తన దౌర్భాగ్యం ఏంటో, అసలు విష్ చేస్తాడో లేదో అని ఎదురు చూడ్డం. కానీ అదే టైంలో అక్కడ మౌళి చేసిన రచ్చ గురించి ఆలోచిస్తూ చరణ్ సతమతమవుతున్నాడని పాపం ఆర్తికి తెలియదు. సాయంత్రం అయింది. ఒంటరిగా టెర్రస్పై కూర్చుని ఆలోచిస్తున్న ఆర్తితో, ఏంటి చాలా డీప్గా ఆలోచిస్తున్నావు అన్నాడు రవి పక్కన కూర్చుని. రేపు నా వంశీతో అమీతుమీ తేల్చుకోబోతున్నాను అంది ఆర్తి. తనేదో సరదాగా అంటోందనుకుని, రేపు నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్, నేను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నాను, ఎలా రియాక్ట్ అవుతుందేమో తెలీదు అన్నాడు రవి. ఓ, ఆల్ ది బెస్ట్ రవి అంది ఆర్తి. అదే టైంలో అక్కడ తలపట్టు కూర్చున్న వాళ్ళందరిలో శిరీష కొంచెం తేరుకున్నట్లుగా, నిఖిత ఇలాంటి పని చేసిందంటే నమ్మడానికి మాకు చాలా చాలా షాకింగ్గా ఉంది. నిఖిత నిన్ను ప్రేమిస్తున్న సంగతి శృతికి తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో ఏమో అంది శిరీష. ఎలా తెలుస్తుంది, మనం ఎవరని తనతో చెప్పంగా అంటున్న కార్తీక్తో, లేదు, శృతితో ఈ విషయం చెప్పాలి, చెప్పేస్తేనే మంచిదని నాకు అనిపిస్తోంది, శృతి జాగ్రత్తగా ఉంటుంది తనతో అన్నాడు చరణ్. ఏంటి జాగ్రత్త అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శృతి లాస్ట్ వర్డ్ విని అందరి వైపు చూసి అడిగింది. బావ నువ్వే హ్యాండిల్ చేసుకోదాన్ని అంటూ ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. శృతి చరణ్ పక్కన కూర్చుంటూ, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను వినకూడదా అని అడిగింది. చరణ్ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, వినొచ్చు బంగారం, కానీ దానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. రొమాంటిక్గా మాట్లాడుతున్న అతడితో కనురెప్పలు కిందకు వాలుస్తూ, ఏంటి అంది శృతి. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది బంగారం, అలానే పట్టుకుని ఉండిపోవాలనిపిస్తోంది, అస్సలు వదలబుద్ధి కాదు. ఇలా పట్టుకున్న ప్రతిసారి ఆ మ్యాజిక్ ఫీలింగ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. ఆ ఫీలింగ్కి పేరు కూడా తెలియదు. ఇంకా నీ ఐబ్రోస్, ఆ కళ్ళు, ఆ రెండింటి కాంబినేషన్ చూస్తే ఆ బ్రహ్మదేవుడు 24 గంటలు ఎందుకు ఇచ్చాడు, ఇంకో 24 గంటలు ఇవ్వచ్చు కదా, అలానే నా బంగారాన్ని చూస్తూ ఉండిపోయేవాడినని ఎన్నిసార్లు అనుకున్నానో. ఇంకా చెప్పాలంటే నేను ముద్దు పెట్టుకున్న నీ పెదవులు, ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోను అంటూ కన్నుకొట్టాడు చరణ్. ఆ మాటలు విని శృతి బుక్కలు ఎరిపెక్కాయి. సిగ్గుతో తలదించుకుంది. చరణ్ తన తలతో చిన్నగా శృతిని ఢీకొడుతూ, మాటలకే ఇంత సిగ్గుపడితే రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటో అన్నాడు. అతడి మాటలకు సిగ్గుపడుతూ అక్కడి నుంచి లేవబోయింది. అతడు చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, ఇప్పుడు నా కళ్ళకు నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా అని అడిగాడు. ఒక్క నిమిషం ఆగి పడి నవ్వుతూ, వద్దులే, ఇప్పుడు చెప్తే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అన్నాడు చరణ్. చరణ్ అలా నవ్వుతుండడంతో, లేదు చెప్పు ఎలా కనిపిస్తున్నాను అని అడిగింది శృతి. వద్దులే శృతి అన్నాడు నవ్వుతూ. చెప్పు చరణ్ ప్లీజ్. శృతి అలా క్యూట్గా అడగడంతో చిన్నగా తన చెవిలో, నా కోసం పాల గ్లాస్ తెచ్చే పిల్లలా కనిపిస్తున్నావు అన్నాడు చరణ్. అతడు అన్న మాటకు అర్థం తెలియగానే నవ్వుతూ చేతుల్లో ముఖం దాచుకుంది. ముఖానికి అడ్డుగా ఉన్న చేతిని చిన్నగా తీసేస్తూ, యు ఆర్ మై తింగరబుచ్చి అంటూ హక్ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ కంగారు పడుతూ, అరే అత్తయ్య ఇటుగా వస్తోంది, మిమ్మల్ని ఇలా చూసిందా, ఇంకేం లేదు, కొంప కొల్లేరే అన్నాడు కార్తీక్. ఆ మాటతో ఇద్దరు సర్దుకొని మామూలుగా కూర్చున్నారు. కంగారు పడుతున్న కార్తీక్తో, గుడ్ బావా, కీప్ ఇట్ అప్, ఇలానే చెప్తుండు అన్నాడు చరణ్ నవ్వుతూ. ఏంట్రా నన్ను ఏకంగా వాచ్మెన్ చేద్దామని ఫిక్స్ అయ్యావా ఏంటి అంటూ మూతి ముడుచుకున్న కార్తీక్ని, బావవి ఆ మాత్రం హెల్ప్ చేయలేవా అంటూ కనుబొమ్మలు పైకెగరేస్తోంది శృతి. చేయకపోతే నిలువున పాతి పెట్టేసే రకానివే నువ్వు, చేయక చేస్తానా, సర్లే గాని వాళ్ళిద్దరూ ఏరి అని అడిగాడు కార్తీక్. పాపం మనోడు శిరీషను పడగొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడులే అన్నాడు చరణ్. ఇంతలో డిన్నర్ రెడీ అయింది, తిందురుగాని రండి అని జయంతి పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, అరే ప్లే బాయ్, ఇంకొంచెం చికెన్ వడ్డించుకోరా, చాలా చాలా బాగుంది అన్నాడు చరణ్.
చరణ్ అలా అనగానే వేణుకు పొలమారినట్లు కొంచెం దగ్గుతూ, అరే నువ్వు లేనిపోని చిచ్చులు పెట్టకరా, నా మొహానికి నేను ప్లేబోయ్ ఏంట్రా అంటూ శిరీష వైపు చూశాడు కొంచెం భయంగా. శిరీష, నువ్వు నమ్మకవాణ్ణి. నేను అందమైన అమ్మాయి వెళ్తుంటే మాట్లాడడానికి ట్రై చేశాడు. నువ్వే కంట్రోల్లో పెట్టాలి అని కొంచెం ఇన్నోసెంట్గా నవ్వును దాచిపెడుతూ అన్నాడు. ఓరిని, నీ మాటలకి నేనే నమ్మేలా ఉన్నాను. అలా చెప్తున్నావురా నువ్వు. ఒసే, నమ్మకే వాడి మాటలు, సరదాగా చెప్తున్నాడే. కానీ అప్పటికే శిరీష తన వైపు కొరకొరా చూస్తూ కళ్ళతోనే షూట్ చేసి పడేస్తుండడంతో భయం భయంగా చెప్పాడు వేణు. పక్కనే ఉన్న కార్తీక్ నవ్వుతూ, అవును చరణ్ చెప్పింది నిజమే, నేను కూడా నన్ను గమనించాను అన్నాడు చరణ్ మాటలకు వత్తాసు పలుకుతూ. ఓరి నీ తుంపదేగా, నువ్వు కూడా కలిసిపోయావు వాళ్ళతో? ఒసే, నీకు దండం పెడతానే, వాళ్ళు జోక్ చేస్తున్నారు, నేను ఎవరిని చూడలేదే బాబు. పాపం వీళ్ళందరూ వేణును ఆట ఆడుకుంటున్నారు. కాసేపటికి శృతి, పాపం మా అన్నం తెగ ఆడేసుకుంటున్నారు. ఈ చెల్లి నీకు ఫుల్ సపోర్ట్గా ఉంటుందన్నయ్య. నా ఫ్రెండ్తో మాట్లాడడానికి నువ్వు ట్రై చేసిన సంగతి వీళ్ళలా శిరీషకు చెప్పానా నేను అంది నవ్వుతూ. ఆ దెబ్బకి వేణు ఏడుపు ముఖంతో, శృతి నువ్వు కూడానా అన్నాడు. వేణు అవస్థలు చూసి పడిపడి నవ్వుకుంటున్నారందరూ. సరే శృతి, రేపు కలుద్దాం, బాయ్ కార్తీక్ అంటూ బయటకొస్తూ, బాయ్ శిరీష, రేయ్ చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నాడు చరణ్ వేణుతో. పుల్ల పెట్టావుగా, ఇప్పుడు ఇదేమంటుందో ఏమో, నాకు చుక్కలు చూపిస్తుందిలే. ఆ మాటలకి చరణ్ ముసిముసిగా నవ్వుతూ, అలిగితే బ్రతిమాలుకోవడంలో ఉన్న కిక్కే వేరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం వచ్చాక కూడా శిరీష సైలెంట్గా ఉండడంతో, ఏంటి ఫైర్ బ్రాండ్, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు వేణు. మేమేం మాట్లాడతాంలే మీతో మాట్లాడేవాళ్ళు చూసేవాళ్ళు వేరే ఉన్నారుగా అంది శిరీష. అబ్బో, దీనికి బాగా కాలింది. ఒసే, వాడేదో జోక్గా అన్నాడే, అని ఇదేం పోయే కాలమే నీకు. నా లవ్ యాక్సెప్ట్ చేయవు, కానీ ఎవరినైనా నేను చూడబోతే కళ్ళతోనే నన్ను కాల్చి చంపేస్తావు. ఇదేం కాన్సెప్టే. ఆ మాటలకి వేణు వీపు మీద చట్మని కొట్టి, కాన్సెప్ట్ కావాలా? కాన్సెప్ట్ చెప్తాను విను. ఇంకోసారి ఎవరినైనా చూసావని తెలిస్తే పేక పిసికి చంపేస్తాను అంది శిరీష. ఈ జీవితానికి నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్నే ప్రేమించాలి. ఎవరినైనా చూసావో కళ్ళు పీకి గోళీలాట ఆడుకుంటాను, ఏమనుకుంటున్నావో అంది శిరీష. అమ్మ మహాతల్లి, అన్నంత పని చేయగలవు నువ్వు, నీకో దండమే బాబు, నిన్నే ప్రేమిస్తానమ్మా అంటూ వంగి దండం పెడుతున్న వేణుతో, ఎవరో వచ్చారు అంది. ఆ మాటకి వేణు టక్కున పక్కకు తిరగగానే బుగ్గ మీద ముద్దు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది శిరీష. వేణు బుగ్గ నిమురుకుంటూ, ఇంత క్యూట్గా వార్నింగ్ ఇచ్చాక ఇంకెవరిని చూస్తాను అనుకున్నాడు. ఉదయం కరెక్ట్గా 9 గంటలకి చరణ్ రెడీ అయ్యి ఆర్తికి ఫోన్ చేశాడు. నేను కలవాలి, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి, నువ్వెప్పుడు జాగింగ్ చేసే పార్క్ దగ్గరికి వస్తావా అని అడిగాడు చరణ్. సరే అంటూ ఫోన్ పెట్టేసింది ఆర్తి. తనే కలుద్దామని అడగబోయేంతలో చరణ్ ఫోన్ చేయడంతో ఎందుకో తన మనసంతా ఉద్వేగంగా మారిపోయింది. ఏరా కాలేజ్కి వెళ్ళవా అని అడిగారు పార్వతి గారు. లేదు మా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అంటూ శృతిని పికప్ చేసుకుని పార్కుకు బయలుదేరాడు చరణ్. 5 నిమిషాలకోసారి గేట్ వైపు చూస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్న చరణ్తో, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఆర్తి మన విషయం అర్థం చేసుకుంటుంది అంది. నీకు తెలియదు శృతి, అది చాలా మొండిది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా శృతికి ఫోన్ రావడంతో సైలెంట్ అయ్యాడు. చెప్పు రవి, ఏంటి? కుదరదు, ఫ్రెండ్ మీట్ అవ్వాలని పార్క్ దగ్గరికి వచ్చాను. ఏంటి 5 నిమిషాలా? శృతి కొద్దిగా ఆలోచిస్తూ, సరే రా అయితే అని ఫోన్ పెట్టేసింది. అది విన్న చరణ్, ఎవరు శృతి అని అడిగాడు. రవి ఏదో మాట్లాడాలంట, కుదరదని చెప్తే 5 నిమిషాలు చాలని బ్రతిమాలుతుంటే సరే రమ్మని చెప్పాను. రవి మంచి జోష్లో ఉన్నాడు. గులాబీ పువ్వులు గిఫ్ట్ తీసుకుని బైక్ స్టార్ట్ చేశాడు. ఒకవైపు టెన్షన్, మరోవైపు సంతోషం, ఒక రకమైన ఉద్వేగం, ఇలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉత్సాహంగా అటు ఇటు చూసి డ్రైవ్ చేస్తున్నాడు. పార్క్ దగ్గరే కావడంతో నడుస్తూ ఆలోచనలో మునిగిపోయిన ఆర్తిని చూసి, హే హాయ్ ఆర్తి ఎక్కడికి అని అడిగాడు. పార్క్ దగ్గరికి అంది ఆర్తి. నేను అక్కడికి వెళ్తున్నాను, రా ఎక్కు అన్నాడు రవి. ఆర్తి మౌనంగా బైక్ ఎక్కి కూర్చుంది. డ్రైవ్ చేస్తూ అప్రయత్నంగా మిర్రర్ వైపు చూశాడు. అందులో ఇన్నోసెంట్గా ఉన్న ఆర్తి ఫేస్ చూడగానే ఐస్ క్రీమ్ పార్లర్లో తను మొదటిసారి చూసిన సంఘటన తలుచుకుని, మేడం గారు ఏదో డేరింగ్, డాషింగ్, ఫైర్ బ్రాండ్ అనుకున్నాడు. కానీ తనతో కలిసి తిరిగిన వారం రోజులు తనకు కొత్త ప్రపంచాన్ని చూపించిన అమ్మాయి తను. కొంచెం మొహమాటం, అల్లరితనం, చిలిపి చేష్టలు, ఇవన్నీ కలగలిపిన అందమైన అమ్మాయి అనిపించింది రవికి.
ఇలా ఆర్తి గురించి రవి ఆలోచిస్తుంటే ఆర్తి మాత్రం చరణ్ గురించిన ఆలోచనలతో నిండిపోయింది. ఎదురుగా అడ్డదిడ్డంగా వస్తున్న లారీని గమనించనేలేదు ఇద్దరు. ఆలోచన నుంచి బయటకొచ్చిన ఆర్తి లారీని చూసి రవిని అలర్ట్ చేయబోతుండగానే లారీ వేగంగా వచ్చి గుద్దేసింది. రెప్పపాటు కాలంలో జరిగిన పరిణామంతో రవి ఎగిరెళ్లి ముళ్ళపొదల్లో పడ్డాడు. పడగానే తలకు దెబ్బ తగలడంతో రక్తం ధారాపాతంగా కారిపోతుంది. వెనకంతా ముళ్ళు గుచ్చుకుని వీపంతా పచ్చి పుండ్లా తయారైంది. రవి పరిస్థితి ఇలా ఉంటే ఆర్తి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. లారీ కొట్టేసిన ఫోర్స్కి వెనుక కూర్చోవడం వల్ల ఎగిరి రోడ్డు మీద పడి ఆ ఫోర్స్కి ఈడ్చుకెళ్ళినట్టు కొంచెం దూరం వెళ్ళి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. రవి పడుతూ లేస్తూ ఆర్తి ఎక్కడ పడిపోయిందని కంగారుగా అటు ఇటు చూశాడు. రక్తపు మడుగుల్లో అల్లంత దూరం పడున్న ఆర్తి తన వైపు దీనంగా చూస్తున్నట్టు, ఆ చేతులు తను పిలుస్తున్నట్లు ఆ దృశ్యం చూడగానే తన శరీరం ఎలా సహకరించిందో కూడా తెలియదు. వెంటనే లేచి పరిగెడుతూ ఆర్తి అంటూ అరుస్తూ ఆమెను తన ఒళ్ళోకి తీసుకుని ఆర్తి ఆర్తి అని పిలుస్తున్నాడు. కానీ అతని మాటలు ఆమె చెవులకు చేరట్లేదు. కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి. రవి తన బుగ్గల మీద కొడుతూ ఆర్తి ఆర్తి ప్లీజ్ ఒకసారి చూడు, నన్ను చూడవే ప్లీజ్. కానీ ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో కళ్ళ నిండా కన్నీళ్లతో నన్ను ఒంటరివాణ్ణి చేయకే, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్లకు అంటున్నాడు రవి. బిగ్గరగా ఏడుస్తూ తల నుంచి కారిపోతున్న రక్తాన్ని భుజాలతో తుడుచుకుంటూ తను లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తను ఎంతకీ లేవకపోవడంతో గబగబా ఫోన్ కోసం పాకెట్ తడుముకుంటూ ఉండగా అన్న అంబులెన్స్కి ఫోన్ చేశాను, వస్తుంది 2 minutes అన్నాడు రవిని చూస్తూ బాధగా. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు భయ్యా, బైక్పై తీసుకెళ్దాం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అడగడంతో ఓకే అన్నారు. ఆర్తిని గుండెలో హత్తుకుని కూర్చున్నాడు రవి. ఆమె ఊపిరి తనకు అస్పష్టంగా తన గుండెకు తగులుతోంటే గట్టిగా తను హత్తుకుంటూ నువ్వు నాకు కావాలే అంటున్నాడు. ఎదురుగా అంబులెన్స్ రావడంతో గబగబా బైక్ దిగి ఆర్తిని చేతులతో మోసుకుని కూర్చుంటూ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, నీ మేలు ఎప్పటికీ మర్చిపోనని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించారు. ఐసీయూ రూమ్ బయట అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఆర్తికి ఏం కాకూడదు దేవుడా, ప్లీజ్ దేవుడా అని లోపలే దేవుని ప్రార్థిస్తున్నాడు. ఆర్తి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి, ఇప్పుడేగా మాట్లాడింది అంటున్న చరణ్తో రవి కూడా రాలేదు, తనకు ఒకసారి ఫోన్ చేస్తా ఉండు అంటూ ఫోన్ చేసింది శృతి. స్క్రీన్ మీద శృతి నెంబర్ కనపడగానే అప్పటిదాకా తన బాధ ఎవరికి చెప్పాలో కూడా తెలియని రవి ఒక్కసారిగా ఫోన్ ఎత్తి హలో హలో శృతి అన్నాడు తడారిపోయిన గొంతుతో. ఏంటి ఏమైంది అలా మాట్లాడుతున్నావు? తన మాట పూర్తి కాకముందే ఆర్తికి యాక్సిడెంట్ అయింది, తనకి ఏమైనా అవుతుందని భయంగా ఉంది, నా వల్లే ఇదంతా జరిగింది, తన పాటికి తను వెళ్తుంటే నేనే బైక్ ఎక్కించుకున్నాను, నేను ఎక్కించుకోకపోయినా బాగుండేది అంటున్న అతడి గొంతు చేరబోతుండడంతో మేము వస్తున్నాం, నువ్వేం భయపడకు, తనకి ఏం కాదు, ఏ హాస్పిటల్ అని అడిగింది శృతి. అతను చెప్పగానే ఫోన్ పెట్టేసి చరణ్కి విషయం చెప్పి హడావిడిగా హాస్పిటల్కి చేరుకొని రవి కోసం చూస్తుండగా శృతిని చూడగానే రవి తన హత్తుకుని నా అత్తికి ఏం కాకూడదు, తనకి ఏమైనా అయితే నేను అంటూ ఆగిపోయి కన్నీరు కారుస్తున్న రవికి ఏం చెప్పాలో 1 నిమిషం పాటు ఏం అర్థం కాలేదు శృతికి. రవి ప్రేమించింది ఆర్తినా? కానీ ఆర్తి చరణ్ని ప్రేమిస్తున్న విషయం తెలుసా తనకి? ఇలా ఎన్నో ప్రశ్నలు తన మెదడులో తిరుగుతూ ఉంటే అలాగే నిల్చుండిపోయింది. కానీ అదంతా పక్కనే ఉండి వింటున్న చరణ్కు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఆర్తిని ఒకడు ఇంతలా ప్రేమిస్తున్నాడని, తన జీవితం మారిపోతుందని. కానీ అతడి ప్రేమను ఆర్తి చూడకుండా అలా నిర్జీవంగా పడి ఉండడం ఒకంత బాధకు గురి చేస్తుంది చరణ్ని. ఇవన్నీ పక్కన పెడుతూ ఓదారుస్తున్నట్లుగా తనకేం కాదు అంటూ రవి భుజం మీద చేయి వేసి నిమిరాడు. ఓదారుస్తున్న మాటే కానీ చరణ్కు కూడా టెన్షన్గానే ఉంది తనకేమవుతుందో అని. అరగంట నుంచి చెంపలు నిమురుకుంటూ ఒక్క ముక్క కూడా మాట్లాడిన మౌళిని చిరాగ్గా చూస్తూ ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఆ ఫోటోలోని అమ్మాయిని కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంది నిఖిత. ఆ పిల్లతో ఏం యూజ్ ఉండదు అన్నాడు మౌళి. మరి ఇంకేం చేద్దాం? శృతిని లేపేయడమే దారి, తను కొట్టిన చెంప మీద నిమురుకుంటూ కసిగా అన్నాడు మౌళి. అతను ఏం మాట్లాడుతున్నాడో 1 నిమిషం పాటు నిఖితకు అసలు ఏం అర్థం కాలేదు. అర్థమైన వెంటనే నీకేమైనా పిచ్చి పట్టిందా, మతుండే మాట్లాడుతున్నావా అంది కంగారుగా. పిచ్చి పట్టలేదు, మతుండే మాట్లాడుతున్నాను. నిజం చెప్పాలంటే నా ప్లాన్ చరణ్ని చంపడం. కానీ అలా చేస్తే ఆ శృతి చావనైనా చస్తుంది కానీ నా దగ్గరికి మాత్రం రాదు. నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు. అందుకే శృతిని లేపేస్తే
చరణ్ జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఒంటరిగా చస్తూ బ్రతుకుతాడు. నా పక్క కూడా చల్లారుతుంది అన్నాడు మౌలి. అతడి మాటలు వింటోంటే ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి నిఖితకి. ఆవేశంగా చెప్పుకుపోతున్న మౌలితో, వద్దు, శృతిని ఏం చేయొద్దు, కావాలంటే వాళ్ళని ఎలా విడదీయాలో ఆలోచిద్దాం అంది నిఖిత. ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోను. నేను ఒకటి మైండ్లో ఫిక్స్ అయితే ఆ పని చేసి తీరాల్సిందే. దాన్ని చంపి ఆ శవం ముందు చరణ్ గాడు ఏడుస్తుంటే నేను తనివి తీరా చూడాలి అన్నాడు మౌలి. వద్దు ప్లీజ్, శృతిని ఏం చేయొద్దు. తన మాటలు వినకుండా ఆవేశంగా బయటకు వెళ్ళిపోతున్న అతను అడ్డుకుంటూ, లేదు, నువ్వు వెళ్ళడానికి వీర్లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను అంటూ చేతులు అడ్డుపెట్టిన నిఖితను బలంగా ఒక్క తోపు తోశాడు కోపంగా. తనకు గోడ బలంగా తగలడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది నిఖిత. ఆర్తికి జరిగిన సంఘటనతో రవి ప్రేమిస్తోంది ఆర్తినే అని రవికి అర్థమైంది. మరి ఆర్తి బ్రతుకుతుందా లేదా, తన ప్రేమను అందుకుంటుందా లేదా, మౌలి శృతిని ఏం చేయబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.